స్కూల్లో చదువు నేర్పిస్తారు, కాలేజీలో డిగ్రీ ఇస్తారు. కానీ జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా సమస్యలను ఎదుర్కోవాలి అని ఎవరు నేర్పిస్తారు? చాలామంది తెలివైన వాళ్ళు కూడా జీవితంలో ఎందుకు వెనుకబడిపోతారు తెలుసా? కారణం జీవన నైపుణ్యాలు లేకపోవడం. అంటే మనము జీవించడానికి ఉపయోగపడే నైపుణ్యం లేకపోవడం. అవేంటో తెలుసుకుందాం. తెలివి ఉన్నా ఎందుకు వెనుకబడిపోతారు? కారణమే ఈ లైఫ్ స్కిల్ లేకపోవడం. ఆ లైఫ్ స్కిల్స్ ఏంటి? అందులో ఒకటి సంభాషణ నైపుణ్యం. అంటే మనం మాట్లాడే విధానం, మన ఆలోచనలను స్పష్టంగా చెప్పలేకపోతే అవకాశాలు కూడా మన చేతిలో నుండి జారిపోతాయి. మంచి కమ్యూనికేషన్ అంటే స్పష్టంగా మాట్లాడడం, ఎదుటివారి మాట వినడం, గౌరవంగా స్పందించడం. ఇది ఉండాలి. గుర్తుంచుకోండి, మాట మనిషిని పైకి తీసుకెళ్తుంది. అదే మాట మనిషిని కింద పడేస్తుంది. రెండవది నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, డిసిషన్ మేకింగ్. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. జీవితంలో ప్రతిరోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. తప్పు నిర్ణయం నష్టం, సరైన నిర్ణయం విజయం. నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి, ఫలితాలు అంచనా వేయండి. అయితే తొందరపడకుండా ఈ నిర్ణయాలు తీసుకోవాలి. మూడవది సమయ నిర్వహణ, టైం మేనేజ్మెంట్. సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోగలగాలి. అది చాలా ఇంపార్టెంట్. డబ్బు పోతే సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం తిరిగి రాదు. సమయం విలువ తెలిసిన వాడే జీవితంలో ముందుకు వెళ్తాడు. పనులకు ప్రాధాన్యత ఇవ్వండి, కానీ ఆలస్యం చేయొద్దు. రోజుకు ప్లాన్ పెట్టుకోండి. నాలుగవది సమస్య పరిష్కార నైపుణ్యం, ప్రాబ్లం సాల్వింగ్. ప్రాబ్లాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు భయపడేవారు వెనుకబడతారు, పరిష్కారం వెతికేవాడు గెలుస్తాడు. అది తెలుసుకోవడమే పరిష్కారం. ప్రశ్న చూడండి, ఈ సమస్య నుంచి నేను ఏమి నేర్చుకోవచ్చు అని అనుకోవాలి. ఐదవది ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. తనపై నమ్మకం లేని వ్యక్తి పెద్ద అవకాశాల దగ్గరే ఆగిపోతాడు. ఆత్మవిశ్వాసం పెరగాలంటే మీ బలాలను గుర్తించండి. చిన్న విజయాలను సెలబ్రేట్ చేయండి. ఇతరులతో పోల్చుకోవద్దు. పెద్ద అవకాశాల కన్నా చిన్న విజయాలే గొప్పవి. ఆరవది భావోద్వేగ నియంత్రణ, ఎమోషనల్ కంట్రోల్. కోపంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని మార్చేస్తాయి. మన భావాలను నియంత్రించడానికి సంబంధాలు, కెరీర్, ఆరోగ్యం అన్నీ కూడా మెరుగుపరుస్తాయి. అందుకే కోపంలో ఏ పని చేయకూడదు. ఏడవది డబ్బు నిర్వహణ, మనీ మేనేజ్మెంట్. ఎంత సంపాదించమన్నది కాదు, ఎలా ఖర్చు పెట్టామన్నదే ముఖ్యం. అవసరమైన ఖర్చులు చేయండి, పొదుపు అలవాటు చేసుకోండి, అప్పులు తగ్గించండి కదా. ఈ డబ్బు మేనేజ్మెంట్ చేయగలిగినామంటే మనం ఎంత సంపాదించినా సంతోషంగానే గడపగలుగుతాం. ఇంకా ఎనిమిదవ సానుభూతి, ఎంపతి. ఇతరుల బాధను అర్థం చేసుకోవడం కూడా గొప్ప నైపుణ్యం. సానుభూతి ఉన్నవారికి మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఎందుకంటే వారిలో ఒక మానసిక ప్రవర్తన బాగుంటుంది, వారు దయ కలిగి ఉంటారు. ఇక తొమ్మిదవది జట్టు పని, టీం వర్క్. ఒక్కడిగా చాలా దూరం వెళ్ళవద్దు, కానీ కలిసి వెళ్తే ఇంకా దూరం వెళ్తారు. ఇతరులతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. ఒక్కరు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, కానీ అది చాలా తక్కువ. అందరి కలిసి వెళ్ళినప్పుడే దానికి విలువ ఉంటుంది. నిరంతరము నేర్చుకోవాలి, కంటిన్యూయస్ లెర్నింగ్. అంటే ఈ రోజుల్లో ప్రపంచం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కాబట్టి ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకోవడం ఆపితే ఎదగడము ఆగిపోతుంది. అంటే నువ్వు నేర్చుకోలేదు అని అంటే నువ్వు ఇంకా ఏమీ చేయలేకపోతున్నావు అని అర్థం. జీవితంలో విజయానికి కేవలం చదువు సరిపోదు, జీవన నైపుణ్యాలు ఉంటేనే మనం మంచి వ్యక్తిగా, విజయవంతమైన వ్యక్తిగా మారగలం. అవి లేనప్పుడు, ఈ లైఫ్ స్కిల్లే లేనప్పుడు లైఫ్లో గొప్పవాళ్ళుగా ఎలా తయారవుతాం? ఈ చిన్నవి కానీ మనకు ఇవి చాలా అవసరం. ఈ 10 నైపుణ్యాలలో మీకు ఏది బలహీనంగా అనిపిస్తుంది కామెంట్లో చెప్పండి. గుర్తుంచుకోండి, జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, మన అలవాట్లు, మన నైపుణ్యాలు. అవునంటారా? అవునండి, నిజమే. మన అలవాటే మనల్ని మంచివాళ్ళగా, చెడ్డవాళ్ళుగా చేస్తుంది. మన నైపుణ్యమే మనల్ని గుర్తింపబడేలా చూస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్
share. Please support me.